హాయ్ అండి, హలో అండి, నమస్తే అండి. బాగున్నారనుకుంటున్నా. ఎండు చేపలు వంకాయ వేసి సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. మా చెట్టు వంకాయలు ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చానండి డాబా పైకి వెళ్ళి. ఈ తెల్ల వంకాయ మొక్కలు ఏమో కింద ఉన్నాయి, నల్ల వంకాయ మొక్కలు పైన ఉన్నాయండి డాబా పైన. అంత లావుగా ఉన్నా కానీ అసలు కొంచెం కూడా గింజగానే ఉండవండి, చాలా మెత్తగా మగ్గిపోతాయి ఊరకలు ఆయిల్లో వేయగానే. ఫస్ట్ ఎండు చేపల నూనెలో వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి చూడటానికి ఎక్కువగా ఉన్నా కానీ కూరలో ఉడికిపోయాక ఏమి ఉండదండి, మంట కూడా ఉండవు, అసలు అలాగే తినేయచ్చు. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటాతో పాటే పసుపు, ఉప్పు, ఇంక వెంటనే టమాటా వేసుకోవాలండి. వేసుకున్నాక టమాటా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు, టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు వేసుకుంటే వంకాయలు ఎరగకుండా చిత్రవ్వకుండా ముక్క తిప్పుకోవాలండి చిన్నగా. చూసారా, వంకాయలు అంతలా ఉన్నా కానీ ఒక్క గింజైన ఉందేమో, లేత పిందెలండి అవి. అసలు కూర ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే అంత మంచి టేస్ట్ వచ్చింది. తిన్న తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసాం మేము. మన కార్తికేయ కారప్పొడి అండి. చూసారుగా ఎంత బాగుందో కలరు, క్వాలిటీ. ఇందాక మనం వేసిన పచ్చిమిర్చి, అదే పచ్చిమిర్చి పండిన తర్వాత ఎండి పెట్టినాక కారమైన ఈ కారప్పొడి అండి మంది. తెల్లెత్తనం అంటే అవేనండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతసేపు అలా పెడితే చాలండి, మగ్గిపోయిద్ది కూర. వంకాయలు అంత బాగుంటాయి. అప్పుడప్పుడు కోసుకొని వండుకోవడం చాలా బాగుంది టేస్ట్. వీలైన వాళ్ళు పెంచుకోండి మొక్కలు. లేకపోతే ప్లేస్ లేకపోతే చేసేది ఏమి లేదులేండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. చింతపులుసు వేసానండి ఇందాకలా. చింతపండు పులుసు కూడా పట్టిద్ది కూరలో, వేసుకుంటేనే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీ. ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.